నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. కూటమి నాయకుల పచ్చ కుట్రలను ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ప్రజలు భగ్నం చేయాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 32వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన మంచి పనులను, రానున్న రోజుల్లో నంద్యాల నియోజకవర్గానికి చేరిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందర్ రెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీపై చేస్తున్న పచ్చ కుట్రలను ఈ నెల 13వ తేదీ ప్రజలు భగ్నం చేయాలని కోరారు. కేవలం ఒకసారి అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసి ప్రజల ఆశీస్సులను, మన్ననలను అందుకున్నారని, మరోసారి ఆశీర్వదించాలని, ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాలని కోరారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి చేసిన పనులు శూన్యమన్నారు. తాను కేవలం 3 సంవత్సరాల కాలంలో నంద్యాల రూపురేఖలను మార్చేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నంద్యాల అభివృద్ధికి ప్రజలు సహకరించి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శిష్కలారెడ్డి, అశోక్ రెడ్డి, సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ఏవీఆర్ విద్యాసంస్థల అధినేత వెంకటరామిరెడ్డి, దినేష్ రెడ్డి, మాధవరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ అమీర్, కాసిం, గంగుల జనార్దన్ రెడ్డి, సుధాకర్, కృష్ణారెడ్డి, దస్తగిరి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి 2024 ఎన్నికల్లో కూడా మరి ఇంకొక 5 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి, మీ అందరి ప్రేమానురాగాలతో మరొకసారి నాకు అవకాశం కల్పించమని చెప్పి అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈనాడు మన 2019 ఎన్నికలప్పుడు మీ అందరి దగ్గరకు కూడా ఇంటింటి కాడికి వచ్చినప్పుడు మన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని చేతిలో పట్టుకొని వచ్చాం. మేనిఫెస్టో అంటే ఎలక్షన్లు అప్పుడు ఇచ్చే హామీ పత్రం. మరి ఆ హామీ పత్రాన్ని ఆ రోజు తీసుకొచ్చినప్పుడు చాలా మంది అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒకటే అనేవాళ్ళు, 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఇటువంటి హామీలే ఇచ్చినాడయ్యా. 2014లో దగ్గరగా 60 పేజీల పుస్తకాన్ని ముద్రించి మాకు పంచినాడు, కానీ ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే మేమందరం కూడా ఒకటే చెప్పాం, అమ్మా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పేసి ఆ రోజు మీ అందరికి కూడా ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కల్పించాం. మేము ఈ రోజు ఒకటే సవాల్ చేస్తున్నాం తెలుగుదేశం నాయకుల్ని, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే 2014లో మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, ఏ హామీ పత్రం అయితే పంచారో ఆ హామీ పత్రాన్ని మాలాగా మీరు తిరిగి తీసుకురాగలుగుతారా? గడప గడపకి వెళ్ళేసి ప్రజలకి చెప్పగలుగుతారా మీరేం చేసినారో అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 2014లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు తిరిగి కొత్త హామీలు ఇస్తా అన్నాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్ల విషయంలో కూడా ఎంతో దుర్మార్గంగా వ్యవహరించే విషయాన్ని మీకు ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరికైనా సరే వార్డులో గాని, ఎక్కడైనా సరే ఊరిలో గాని పెన్షన్ రావాలి అంటే ఎవరో ఒకరు ఆ వార్డులో గాని, ఆ ఊర్లో గాని చనిపోతేనే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి అప్పటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు. ఒక వార్డుకి మనకి 42 వార్డులు ఉన్నాయి, 35 పంచాయతీలు ఉన్నాయి. మరి నంద్యాల నియోజకవర్గానికి ఎంత డబ్బు ఇచ్చినాడో జగన్ అన్న ఒకసారి ఆలోచించమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మన బిడ్డల చదువు కోసం, బడులని బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వంలో దగ్గరగా 40-50 లక్షలు ఖర్చు పెట్టినట్టు పరిస్థితి. మరి ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టినాం, ఇక్కడ రోడ్లు, డ్రైన్లు వేస్తున్నాం. మరి ఆటో నగర్లో కానీ, వెంకటేశ్వరపురంలో కానీ, ఊడుమల్పురం, ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దగ్గరగా 5 కోట్ల రూపాయల పనులు మన వార్డులో జరిగినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళ ఓటు, మీ ఇంట్లో ఓట్లు, మీ బంధువుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లు, ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఫ్యాన్ గుర్తుపై వేయించమని చెప్పేసి కూడా కోరుకుంటున్నా.
ఆఖరికి ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళకి ఈ ప్రభుత్వంలో మేలు చేసినారు. నేను అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములు అందరినీ కూడా కోరేది అదే, మరొక్కసారి జగన్ అన్నకి అవకాశం కల్పించండి. చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ఇచ్చినాం, జగన్ అన్నకి 5 సంవత్సరాలు మాత్రమే వచ్చింది. ఇది మనసులో పెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నాకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ప్రజా సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన అందించారని, మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని, సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింహారెడ్డి కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని 10వ వార్డులో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేసి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింహారెడ్డి మాట్లాడుతూ, జగనన్న నాడు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పేద ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూసి చలించి వారికి మంచి చేయాలన్న లక్ష్యంతో నవరత్నాలనే పథకాలను రూపొందించి వాటిని అమలు చేశారని, అలాగే చెప్పని వాటిని కూడా అమలు చేసి పేదల అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఇటువంటి సీఎం దేశంలో ఎక్కడా లేరన్నారు. జగనన్నను ఆదర్శంగా తీసుకున్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పా సేవా సమితి ద్వారా పేద ప్రజల సంక్షేమానికి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని, అలాగే నంద్యాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కత్తిశంకర్, విజయ్, మబ్బుల్, మన్సూర్, పాంషవలి, అమీర్, న్యాయమత్, దుర్గా, రసూల్, అన్వర్, చాంద్బీ, మాజీ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు నంద్యాల పట్టణము 10వ వార్డు మన మజీద్ గారి వార్డు, కౌన్సిలర్ మజీద్ గారి వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి తరఫున గట్టిగా చెప్పాలంటే గడప గడప ప్రోగ్రామ్ మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 223 రోజులు నిరంతరంగా నంద్యాల పట్టణము అలాగే పల్లెలు కూడా కవర్ చేయడం జరిగింది గడప గడప ప్రోగ్రామ్ లో. ఇక్కడ ప్రజల సమస్యలు కనుక్కోవడం, అలానే దాన్ని 3 నెలలు తిరగక ముందే దాన్ని సాల్వ్ చేయడం కూడా నిజంగా ప్రజలే మాకు చెప్తున్నారు. ఇది మనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఒక పెద్ద ప్లస్ అయింది. నేను గట్టిగా చెప్పగలుగుతున్నా, 2019 కంటే కూడా భారీ మెజారిటీతో శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. సో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయించి మరొకసారి గెలిపియమని కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తుల, పెన్షనర్ల పక్షపాతి అని రాష్ట్ర మాజీ ఎన్జీఓ అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణం ఉదయానంద రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రియంబర్స్మెంట్లను ఏప్రిల్ మాసానికే ప్రభుత్వం అందించడం జరిగిందని తెలిపారు. కేవలం ఒక్క డిఏ అరియర్స్ తప్ప పీఆర్సీ లింక్డ్ విత్ డిఏ అరియర్స్ ఇవ్వాలని కోరారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగస్తులను, పెన్షన్లను రెచ్చగొట్టడం జరుగుతుందని నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. 1000 కోట్ల బకాయిలు ఉన్నారని అబద్ధపు ప్రచారాలను చేస్తున్నారని ఉద్యోగులు గమనించాలని కోరారు. కోవిడ్ రావడంతో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కావడంతో, ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్ ఇవ్వడంలో ఆలస్యమైందన్నారు. రానున్న ఎన్నికల్లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగస్తులు ఓట్లు వేశారని, ఇక ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఒక డిఏ అరియర్స్ తప్ప పిఆర్సీ అరియర్స్ లింక్డ్ విత్ డిఏ అరియర్స్ చంద్రబాబు నాయుడు గాని లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగస్తులకి రెచ్చగొట్టే విధంగా మరి దాదాపు కొంతమంది అయితే 22,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయంటారు, కొంతమంది 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటాయంటున్నారు, కొంతమంది 25,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు అలా చెబుతున్నారో అర్థం కావట్లేదు. ఈనాడు నాకు తెలిసి ఒక 6,000 నుంచి 7,000 కోట్ల వరకే ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా మొత్తం ఈ మధ్య కాలంలోనే ఇచ్చారు. ఇవి కూడా ఏవైతే డిఆర్ఇయర్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వబోతున్నారు. అతి త్వరలోనే అవన్నీ కూడా ఏమి ఉండవు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి కోవిడ్ మహమ్మారి అనేది రావడం మూలన
రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోవడం, ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ 76,000 కోట్లకు పైగా లాస్ జరగడం, అదేవిధంగా ఖర్చులు కూడా మరి హాస్పిటల్స్ అయితేనేంటి, మరి బడుగు వర్గాల వారికి ఎవరికైతే పూటకు అన్నం తినడానికి కూలికి పోతే కానీ అన్నం దొరకనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయట్లో కానీ ప్రభుత్వము కోవిడ్ టైంలో అమోఘంగా చేసింది. మరి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు పైగా మరి ఈ కోవిడ్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా బర్డన్ పడడం మూలానే ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి ఈ యొక్క డిఏరియర్స్ కానీ మరి జీపీఎఫ్ కానీ ఇవంతా కూడా కొంత ఆలస్యమైనటువంటి వస్తమే. కానీ ఉద్యోగస్తులను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దగ్గర పెట్టుకుంటే వాళ్ళు బాగుంటేనే, వాళ్ళు బాగా పనిచేస్తేనే మరి రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంకి కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటి నెపంతో ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతగానే ముఖ్యమంత్రి గారు ఉంటారు తప్ప ఏ ఉద్యోగికి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి వ్యతిరేకి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, నేను వస్తే మేనిఫెస్టోలో అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పేసి మొన్న మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా లాస్ట్ ఎన్నికలప్పుడు కూడా మేనిఫెస్టోలో చాలా చెప్పాడు, ఏవి కూడా చేయలే. ఆనాడు నేను ఎన్జిఓస్ అధ్యక్షుడిగా ఉండి మరి మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఇది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదు అని చెప్పి అడిగినప్పుడు ఆయన నేను మేనిఫెస్టోలో పెట్టలేదు, నేను ఇప్పుడు చేయడానికి కుదరదన్నాడు. దాన్ని చెత్తబుట్టలో పడేయడం, దాని గురించి పట్టించుకోకపోవడం. ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆ మేనిఫెస్టో ఏదైతే పెట్టాడో మేనిఫెస్టోను అమలు చేయట్లో 99% మరి చేసినటువంటి ఘనత ఎక్కడా లేనటువంటి విధంగా దేశంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ మరి మేనిఫెస్టో పెట్టిందో దాన్నే కాపీ కొట్టి దానికి అటు ఇటుగా, ఎందుకంటే దానికి అటు ఇటుగా ఎందుకంటున్నానంటే ఈ రోజున మరి వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నానా రకాలుగా పవన్ ఒక పక్కన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరి నారా లోకేష్ గారు ఒక పక్కన అందరూ నానా మాటలు మరి వాళ్ళని తిట్టడము, వాళ్ళని రాడికల్స్ లాగా క్రియేట్ చేయడము, రకరకాల పదాలతో వాళ్ళని దూషించడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అదృశ్యమైపోతున్నారు, దానికి కారణం కూడా ఈ యొక్క వాలంటరీ సిస్టమే అన్నారు. మరి ఈ రోజు వాళ్ళ మీద ప్రేమ కలిగింది వాళ్ళందరికీట. ఇప్పుడున్న ప్రభుత్వం 5,000 ఇస్తూ ఉంటే మేము వస్తే మీకు 10,000 వరకు పెంచుతాం, ఆ యొక్క వాళ్ళని మేము దగ్గర తీసుకుంటాం అంటున్నారు. అంటే అది మరి 2 నాలుకలు ఉన్నాయా మీకు అని అడుగుతున్నా. ఒకరోజేమో ఆ సిస్టమే వద్దంటారు, ఇంకొక రోజేమో చాలా వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకి జీతాలు పెంచుతాం లేకపోతే ఇంకోటి చేస్తామంటారు. ఇలాంటి కల్లిబుల్ల మాటలు ఈ రోజున ఉద్యోగ వ్యవస్థ ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులకి ఏం చేశారనేది కూడా మరి అందరికీ కూడా తెలుసు. మరి ఆనాడు జన్మభూమి అని పెట్టి ఆ యొక్క మీటింగ్లలో ఒక ఆఫీసర్స్ను కానీ ఉద్యోగస్తులు కానీ పిలిచేది. ఆ మీటింగ్లకి అక్కడ నానా మాటలు ఆయన యొక్క మెప్పు కోసం, ప్రజల దగ్గర నుంచి మెప్పు కోసం వాళ్ళని తిట్టడము, దూషించడము చేసినప్పుడు అక్కడే చాలా దగ్గరలో వాళ్ళ హార్ట్ అటాక్స్ వచ్చి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. హార్ట్ అటాక్స్ ఎంతో మందికి ఆఫీసర్లకు రావడం కూడా జరిగింది. అంత పెద్ద పెద్ద మీటింగ్లలో మరి ఉద్యోగస్తుల్ని నువ్వు చిన్నపుచ్చినటువంటి సంఘటన అనేది ఎప్పుడూ మర్చిపోరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు వెంకటాచలం కాలనీలో గురువారం వార్డు ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ నంద్యాల 3వ పట్టణ అధ్యక్షుడు జాకీర్ హుసేన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. స్థానిక ప్రజలు గజమాలలతో హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలంటే సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని, ప్రజలు మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. నంద్యాలలో కేవలం ఒక్కసారి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారని, మరింత అభివృద్ధి చేపట్టేందుకు ప్రజలు ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి 21 సంవత్సరాలు అధికారంలో పలు పదవుల్లో ఉంటూ మంత్రిగా అధికారం చేపట్టినా నంద్యాలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఇది ప్రజలు గమనించాలని కోరారు. ఆఖరి అవకాశం అంటూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి మోసాలను నమ్మవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి, కృష్ణారెడ్డి, శివాజీ, కృష్ణారెడ్డి,
షబ్బీర్, వలీ, అబ్దుల్లా, సత్తార్, హుసేన్ సా, దస్తగిరి, అలీసా, హుసేన్ బాషా, హుసేన్ వలీ, నాగరాజు, శివ, షరీఫ్, మాజీ వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఫ్యాన్ ప్రపంచనం ఖాయమని వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం తథ్యమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం నంద్యాల మండలం ఐలూరులో నంద్యాల మండలం జేసీఎస్ కన్వీనర్ బసవేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం, నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గజమాలలతో హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని, మరోసారి వైఎస్ఆర్సీపీదే అధికారమని పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రజలకు నెరవేర్చని 600 హామీలను ఇచ్చి ఏ ఒక్కటి చేయకుండానే అధికారం చేపట్టారని అన్నారు. అందుకే చంద్రబాబు మోసాలను పసిగట్టిన ప్రజలు కేవలం 23 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా ప్రజలను మోసం చేసేందుకు తెగబడుతున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను నెరవేరుస్తామని, ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నవరత్నాలు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఇంటికాడికి పోయి మేము చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఎంతో కొంత నిస్పృహకు లోనయ్యి, అయ్యా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు, కానీ మా బ్రతుకులు మార్చిందైతే లేదు. ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుండే, కానీ ఆయన చనిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మరి ఈసారైనా సరే మీరు చేస్తామని చెప్తున్నారు, ఎంతవరకు చేస్తారో మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒకటే చెప్పాం, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి జగనన్నకి. జగనన్న మాట ఇస్తే మాట తప్పడు, మడమ తెప్పడు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఈ రోజు ధైర్యంగా తిరిగి 2019 మేనిఫెస్టోని పట్టుకొని వచ్చి, అక్క ఇది చూసుకోండి 99% హామీలు నెరవేర్చామా లేదా అని మీరే చూసి చెప్పండి అని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. మరి 2024 మేనిఫెస్టో కూడా తీసుకొచ్చాం. మరి 2024లో కూడా అక్క 2000 అక్క అన్నాలని అందరినీ కూడా అడగడం జరుగుతుంది. 2019లో చెప్పిన హామీల్లో 99% నెరవేర్చి ఈ రోజు మరొకసారి మీ ముందుకు వచ్చి అబద్ధపు హామీలు, మోసపు మాటలు చెప్పడం లేదు, మేము చెప్పేవన్నీ కూడా ఇదిగో మా ఈ 2024 మేనిఫెస్టోలో పెట్టి మీ అందరికీ చూపిస్తున్నామని చెప్పేసి ధైర్యంగా ఈ రోజు మీకు ఇళ్ల కాడికి పంపించడం జరుగుతోంది. కానీ మీరు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, 2014 ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు మాటలు చెప్పారు. ఆ రోజు చాలా మంది నాయకులు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని, జగనన్న నువ్వు ఒక్కసారి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటించు, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయకపోయినా పర్వాలేదు రైతులకి అని చెప్పేసి వాళ్ళు చెప్తే జగనన్న ఒకటే చెప్పినాడు, నా నోటి నుంచి మాట బయటికి వస్తే ఆ మాట మీద నిలబడతాను, తప్పుడు హామీలు ఇవ్వను, తప్పుడు మాటలు చెప్పను, అవసరమైతే ఓడిపోవడానికి కూడా సిద్ధమే గాని ప్రజల్ని మోసం చేయను అని చెప్పినాడు. అనుకున్నట్టుగానే 2014లో చంద్రబాబు నాయుడు గారి మాయపు మాటలకి మన అందరం కూడా మోసపోయి చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించాం. ఆయన చెప్పినాడు మా అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటించినాడు. ఆయన చెప్పినాడు మా రైతన్నలందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ప్రకటించినాడు. ఆ తర్వాత అధికారంలో కుర్చీలో కూర్చున్న వెంటనే మన లాంటి రైతన్నలు కొంతమంది వెళ్ళి, అయ్యా రుణమాఫీ చేస్తానన్నావు కదా, బ్యాంకులో కొదువు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నావు కదా అంటే, ఎవడు చెప్పినాడు మీకు, ఎవడు చెప్పినాడో వాడిని వెళ్ళి అడగండి అని చెప్పేసి ఆ రోజు రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి బాపతు చంద్రబాబు నాయుడు గారిదా కాదా అని చెప్పేసి మీరే ఒకసారి ఆలోచించి చెప్పమని చెప్పి కోరుతున్నా. మరి అక్క చెల్లెమ్మలకి ఏమన్నా రుణమాఫీ చేసినాడా అనేది కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు ఒక మాటలో చెప్పాలి అంటే మేనిఫెస్టోని మాయం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు అయితే, మేనిఫెస్టోని ఇంటింటికి పంచిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తూ ఉన్నా. మరి మీ అందరు కూడా నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బిల్డర్ మరియు సీనియర్ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి మరియు వారి అనుచర వర్గం వైసీపీ నాయకులు డాక్టర్ రాకేష్ రెడ్డి, గోపవరం సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కొత్తపల్లె గ్రామంలో బలమైన తెలుగుదేశం పార్టీ వర్గం వైసీపీలో చేరికపై టీడీపీకి భారీ షాక్ అని చెప్పవచ్చు. బిల్డర్ మరియు సీనియర్ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి మరియు వారి అనుచర వర్గం వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరికి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీపై నమ్మకం కోల్పోయిందని, ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేస్తామనే నమ్మకంతో వైసీపీలో చేరుతున్నామని అడ్వకేట్ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో చిన్న లక్ష్మీరెడ్డి, బోరెడ్డి రామకృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, తాతిరెడ్డి సాంబశివారెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, భూమా బొద్దిరెడ్డి వెంకటరెడ్డి, భూమా వెంకటేశ్వరరెడ్డి, వెన్నపూస శివారెడ్డి, దేవకర్ణ, పెనిన లక్ష్మయ్య, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. అందరూ ఏకం కావడం, మరి అందులో పెద్ద మనసు మల్లారెడ్డి గారి కుటుంబం, ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు బాల వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నరేంద్రనాథ్ రెడ్డి, నరేంద్ర కుమార్ రెడ్డి, శివారెడ్డి గారు పెద్ద ఆయన, వీరందరి సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు
అందరి నాయకత్వంలో పాత కొత్తగా తేడా లేకుండా మరి ఈరోజు చెబుతున్నటువంటి మరి మన గ్రామ చేరడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొంతమంది స్వార్థపరులు చేరి పార్టీని పొల్యూట్ చేసి వారి స్వార్థం కోసము ప్రజలలో కులశిక్షలు పెడుతూ కక్షలు పెంపొందిస్తుంటే ప్రస్తుత నాయకులు వారికి మద్దతు ఇస్తున్నారు. ఆ వ్యవహారాలు మాకు నచ్చక పార్టీకి దూరంగా ఉన్నాము. గమనిస్తే ప్రస్తుత ప్రభుత్వము సంక్షేమం విషయంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంక్షేమము అందిస్తుంది. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి పట్టణానికి పల్లెలు తక్కువ కాదని కూడా నిరూపించింది. అంటే పట్టణ విషయాలకు వస్తే ఎన్నో మెడికల్ కాలేజీలు, అట్లాగే గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఎంతోమంది కాంట్రాక్టులను ఇబ్బంది పెడుతుంటే ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించి వాళ్ళలో ఆనందాన్ని చూసింది. అట్లాగే అభివృద్ధి విషయానికి వస్తే ఎన్నో రకాలుగా చేసి పట్టణాలను కూడా తీర్చిదిద్ది ఎంతో మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.